20 మంది దాకా మున్సిపల్ సచివాలయం ఇంజనీర్లు ఉన్న సున్నం కొట్టి శుభ్రం చేసే దిక్కు లేదని శ్మశానాలను తలపించేలా దుర్వాసనతో దగ్ధమవుతున్న చెత్త కుప్పలు, మద్యం, ఖాళీ సీసాలతో నీళ్ల ట్యాంకు నిండుకుందని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 లక్షల జనాభాకు త్రాగునీరు అందించేందుకు 100 కోట్ల వెచ్చించి నిర్మించిన త్రాగునీటి ట్యాంకులకు సున్నం కొట్టి పరిసరాలను శుభ్రం చేయకుండా శ్మశానాలను తలపించేలా తయారు చేశారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, ఎస్ అన్వర్ భాషా, ఎన్ శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రతి వారంలాగే ఈ రోజు కూడా కలెక్టరేట్ పక్కన త్రాగునీటి ట్యాంక్ పరిసరాల్లో పర్యటించారు. ఆ పరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ సచివాలయంలో దాదాపు 20 మంది దాకా ఉన్న ఇంజనీర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్రాగునీటి ట్యాంకులో పరిసరాల్లో సున్నం కొట్టి శుభ్రం చేయాలని స్పృహ కూడా లేకుండా తయారయ్యాయని విమర్శించారు. కలెక్టరేట్ పక్కనే ఉన్న త్రాగునీటి ట్యాంకు పరిసరాల్లో తగలబడుతున్న చెత్త కుప్పలు, మందు బాబులో వదిలేసిన మద్యం సీసాలు దుర్వాసనతో శ్మశానాలను తలపించేలా ఉందంటే ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. ఇది మేలుగా మొన్న సదరం చేసినారు. అవి జర పిచ్చారు జా చూడక ఉదర్ జా ఇది రావాలా, ఇది రావాలా పిచ్చారు జా. ओके बंद कर लो. ఇదో ఇక్కడే ఎనికి పోవాలి, మమ్మల్ని తీసుకొని ఎనికి పోవట్లే. కర్నూలు టౌన్లో ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకులన్నీ కూడా అసలు ఇక చెత్త కుప్పల్లాగా మారిపోయి దుర్వాసన, ఆ పందులు పొర్లాడుతున్నవి, అసలు పట్టించుకునే దిక్కే లేదు. మొత్తం మందుబాబులకు అడ్డాగా మారినాయి నీళ్ల ట్యాంకులు మొత్తం కూడా. పాత బస్టాండ్ కానీ, లేదా జమ్మిచెట్టు ఏరియా కానీ, లేదా ఇక్కడ మన విష్ణు టౌన్షిప్ ఏరియా, ఇట్లా అనేక ప్రాంతాలలో మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా పర్యటించాం. ఎక్కడ చూసినా మందు బాటళ్ళు, మద్యం బాటళ్ళు, అట్లాగే చెత్త కుప్పలు, శ్మశానం లాగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉండేటువంటి నీళ్ల ట్యాంక్ కింద శ్మశానం అన్నా కొంచెం బాగా శుభ్రంగా ఉంటుంది, అంతకంటే అశుభ్రంగా తయారైపోయింది. పొగలు అంటు పెడుతున్నారు ఇక్కడే చెత్తను, ఇక్కడే పందులు తిరుగుతూ ఉన్నాయి. మొత్తం గుంతలు బూడ్చలేదు, దుర్వాసన. ఇంత అన్యాయంగా మరి ఇంజనీర్లు 10 మందికి పైగా ఉన్నారు కర్నూలు కార్పొరేషన్లో. నీటిపారుదలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు ఏం చేస్తూ ఉన్నారు? సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంటనే స్పందించాలి. ఎందుకు ఈ రకంగా తాగే నీళ్లు ఉండే ట్యాంకు కింద ఈ రకంగా శ్మశానంలోనే నీటుగా ఉంది, అంతకంటే అన్యాయంగా తయారైపోయింది. వెంటనే కమిషనర్ గారు కూడా పర్యటించాలి. కలెక్టర్ బంగ్లా, కలెక్టర్ ఇండ్లు కూడా సమీపంలో ఉంది. కలెక్టర్ బంగ్లా పక్కన, కలెక్టర్ ఇంటి పక్కన నీళ్ల ట్యాంక్ శుభ్రంగా లేకుండా దిబ్బగుంతలు, పొగలు, దుర్వాసన భయంకరంగా ఉంది పరిస్థితి. మొత్తం కొన్ని 100 మద్యం బాటలు ఉన్నాయి ఆడ చూస్తే కూడా. అంటే మద్యం
ప్రియులకు నిలయంగా మారింది నీళ్ళ ట్యాంకు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరికి పట్టదా? ఊరికే జీతాలు తీసుకోవడము, ఆఫీసులోకి రావడం పోవడమేనా? ప్రజల గురించి ప్రజలకు అందించేటువంటి నీళ్ల ట్యాంకు ఈ రకంగా ఉంటే ఇది క్షమించరాని విషయం. ఈ విషయం కలెక్టర్ గారికి కానీ తెలిస్తే సంబంధిత ఇంజనీర్లను వెంటనే సస్పెండ్ చేస్తాడు. కాబట్టి వెంటనే అధికారులందరూ కూడా స్పందించి కర్నూలు టౌన్లో ఉండేటువంటి దాదాపు 20 నీళ్ల ట్యాంకులు మేము పరిశీలించాం. బాల్నగర్లో అట్టనే శ్మశానం లాగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకులు ఎక్కడున్నాయి అక్కడ మొత్తం చెత్త కుప్పలు, గలీజు, శ్మశానానికి కంటే అన్యాయంగా తయారైపోయినాయి. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.